ఇక కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉండి నియోజకవర్గం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నుంచి మీ అందరినీ పిలవాల్సి వచ్చిందన్న చంద్రబాబు పొత్తుల వలన కొన్ని సీట్లు తలకిందులయ్యాయని చెప్పారు. నరసాపురం సీటు బీజేపీకి వెళ్లడం వలన సమస్య అయిందన్నారు. అంతేకాని ఉండి ఎమ్మెల్యే రామరాజుపై ఎలాంటి వివక్ష లేదన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు చెప్పేందుకు వారిని పిలవాల్సి వచ్చిందన్నారు. ఇక పార్టీని నమ్ముకున్న రామరాజు రఘురామరాజుకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉండి నియోజకవర్గం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నుంచి మీ అందరినీ పిలవాల్సి వచ్చిందన్న చంద్రబాబు పొత్తుల వలన కొన్ని సీట్లు తలకిందులయ్యాయని చెప్పారు. నరసాపురం సీటు బీజేపీకి వెళ్లడం వలన సమస్య అయిందన్నారు. అంతేకాని ఉండి ఎమ్మెల్యే రామరాజుపై ఎలాంటి వివక్ష లేదన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు చెప్పేందుకు వారిని పిలవాల్సి వచ్చిందన్నారు. ఇక పార్టీని నమ్ముకున్న రామరాజు రఘురామరాజుకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.